బోనాల ఊరేగింపు అనగానే డప్పుల మోతుతో పాటు గుర్తొచ్చే మరో ప్రత్యేక రూపం పోతరాజు. అమ్మవారి సోదరుడిగా భక్తి సాంప్రదాయంలో భావించే పోతరాజు బోనాల ఊరేగింపులో ముందుండే ఒక ముఖ్యమైన జానపద పాత్ర. పోతరాజు సాధారణంగా బలిష్టమైన పురుషుడి రూపంలో ఎరుపు వస్త్రధారణతో పసుపు కుంకుమతో అలంకరించుకొని కాళ్లకు గజ్జెలు ధరించి నృత్యం చేస్తాడు. బోనాల ఊరేగింపులో మహిళా భక్తులు బోనాలు మోసుకుంటూ వెళ్తుంటే వారి ముందు పోతరాజులు సాంప్రదాయ నృత్యంతో ఊరేగింపుకు ఉత్సాహాన్ని తీసుకువస్తారు. డప్పుల శబ్దం పెరిగే కొద్దీ పోతరాజు అడుగుల్లో వేగం పెరుగుతుంది. శరీర భాషలో ఉత్సాహం, ముఖంలో భక్తి, నృత్యంలో శక్తి ఇవన్నీ కలిపి బోనాల ఊరేగింపుకు ప్రత్యేకమైన జానపద రంగును అందిస్తాయి. ఇది కేవలం ఆట కాదు, ఒక సాంప్రదాయ పాత్ర. అమ్మవారి ఊరేగింపుకు ముందుకు సాగుతూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రతీక. పోతురాజుల నృత్యం లేకుండా బోనాల ఊరేగింపు అసంపూర్ణంగా కనిపిస్తుంది. డప్పులు, తాళాలు, జానపద నృత్యం, బోనం మోసే మహిళలు, వీటి మధ్య పోతరాజు ఉనికి బోనాల పండుగకు ప్రత్యేకమైన తెలంగాణ ముద్రను ఇస్తుంది. అందుకే పోతరాజు అంటే బోనాల జాతరలో శక్తి, ఉత్సాహం, జానపద సాంప్రదాయానికి ప్రతీక. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రంగం. బోనాల ప్రధాన వేడుక అనంతరం జరిగే రంగం కార్యక్రమంలో ఒక మహిళ అమ్మవారి ఆవాహన పొందినదిగా భావించి భక్తులకు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు చెబుతుందనే విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రంగాన్ని బోనాల ముఖ్యమైన సాంప్రదాయంగా నిర్వహిస్తుంది. భక్తులు ప్రశ్నలు అడగడం, రంగంలో ఉన్న మహిళ సమాధానాలు ఇవ్వడం రాబోయే కాలం గురించి సూచనలు చెబుతుందనే నమ్మకం. ఈ ఆచారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కల్పించింది. అమ్మవారిని కొద్దిసేపటి క్రితమే దర్శించుకున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. కొద్దిసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఏం మొక్కుకున్నారు? వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. ఇలా అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా పడతాయి. అమ్మవారి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అమ్మ నిండుగా అలంకరించారు, చాలా హ్యాపీగానే ఫీల్ అయినా. వర్షాలు తక్కువగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, వర్ణయాగం చేద్దామని చెప్పేసి కూడా. సో ప్రకృతిని మనం శాసించలేము కదా, వర్షాలు పడతాయి, మంచి వర్షాలు పడతాయి. కృష్ణా జలాలు ఉన్నప్పటికీ కూడా పాలమూరికి, నల్గొండకి నీళ్లు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది, కానీ నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ. అంటే ఇప్పుడు రాజకీయాలు అవి కూడా మాట్లాడలేం, బాగుండదు. అమ్మవారిని లాల్ దర్వాజా అమ్మవారిని మొక్కాలనుకున్నా వచ్చినా నిండుగా కనబడ్డది, సంతోషంగా అనిపించింది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సో వర్షాలు సమృద్ధిగా పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా నేను అమ్మవారిని మొక్కుకున్నాను కూడా జగ్గారెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజునస్, హైదరాబాద్. ఇక జోగిని సాంప్రదాయం విషయానికి వస్తే తెలంగాణలో ఇది చారిత్రక, సామాజిక నేపథ్యంతో ముడిపడిన అంశం. బోనాలు గ్రామ దేవతల ఆరాధనలో కొన్ని ప్రాంతాల్లో జోగినిల భాగస్వామ్యం చారిత్రకంగా కనిపించినప్పటికీ ఈ సాంప్రదాయాన్ని నేటి కాలంలో విమర్శనాత్మకంగా, గౌరవం, హక్కుల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందనేది నేటితర వాదన, భావన. అంటే పాత ఆచారాలను కేవలం అనుకరించడం కాదు, వాటి వెనుక ఉన్న చరిత్రను అర్థం చేసుకోవడం ముఖ్యం. మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుతూ సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడమే ఆధునిక సమాజానికి సరైన దారి. రంగం వంటి ఆచారాలు భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తే జోగిని సాంప్రదాయం మనకు తెలంగాణ సామాజిక చరిత్రలోని అనేక కోణాలను గుర్తు చేస్తుంది.